భగవంతుని చేరుకుంటే పునర్జన్మ లేదు అనేటువంటి విషయాన్ని మనం దాన్ని చెప్పుకున్నాం. అయితే ఎవరికి పునర్జన్మ ఉంటుంది, ఎవరికి పునర్జన్మ లేదు? పునర్జన్మని పొందేవాళ్ళు ఎవరు, పునర్జన్మని పొందకుండా మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 16వ శ్లోకం చూడండి. ఆ బ్రహ్మ భువనాలోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తి, బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి లోకాలన్నీ కూడా పునరావర్తి, తిరిగి వచ్చేటువంటివే. అంటే ఈ లోకాల్లో ఏ లోకానికి పోయినా మళ్ళీ తిరిగి రావాల్సిందే. కౌంతేయ, ఓ కుంతీనందన, ఓ అర్జున, మాముపేత్యతు, నన్ను గనక చేరుకున్నట్లయితే పునర్జన్మ నా విద్యతే, పునర్జన్మ అనేటువంటిది లేదు. ఇక్కడ ఈ శ్లోకంలో ఒక రకమైనటువంటి ఒక విశేషం ఉంది. అది ఏమిటనంటే 2 రకాలైనటువంటి మార్గాల్ని స్పష్టంగా తెలియజేయటం. ఈ లోకంలో ఎవరు పునర్జన్మని పొందుతారు, ఎవరు పునర్జన్మని పొందకుండా ఉంటారు. బ్రహ్మలోక పర్యంతం ఉన్నటువంటి లోకాలన్నీ కూడా ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే. కానీ నన్ను చేరుకుంటే మాత్రం ఇక తిరిగి వచ్చేటువంటి ప్రశ్నే లేదు అని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. తాను చెప్పేటువంటి భావాలు వినేవాళ్ళ యొక్క మనస్సుల్లో గాఢంగా నాటుకోవటం కోసమని 2 పరస్పర వ్యతిరేకమైనటువంటి భావాల్ని చెప్పినట్లయితే శిష్యుడి యొక్క మనస్సులో గాఢంగా నాటుకుంటుంది. సాధారణంగా చూడండి, సత్యమునే పలుకుము అని అన్నారు అనుకోండి, అదంత బాగా నాటుకోదు. సత్యమునే పలకాలి, అబద్ధం కనుక చెప్పావా నాశనం అయిపోతావు అని కనుక చెప్పారనుకోండి, అమ్మో అబద్ధం చెప్పకూడదు, సత్యాన్నే పలకాలా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఊరికినే సత్యమునే పలుకుమన్నారంటే ఆయన అట్టే చెబుతాడులేండి, సత్యం పలికితే మనకే వచ్చుద్ది అనేటువంటి భావన రావచ్చు. అందుకని ఇక్కడ భగవానుడు ఏం చేస్తున్నా అంటే 2 పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు. అదిగో ఆ లోకాలకు కనుక పోయావా తిరిగి ఇక్కడికి రావాల్సిందే, మళ్ళీ దుఃఖాలు పడాల్సిందే. కానీ నన్ను కనుక చేరుకున్నావా ఇక నువ్వు దుఃఖాలు పడాల్సినటువంటి అవసరం లేదు, మళ్ళీ జన్మెత్తాల్సినటువంటి అవసరం లేదు అని ఇక్కడ చెప్పటంలో ఈ రెండింటిని కూడా పోల్చి చూసుకొని సాధకుడైనటువంటి వాడు లేదా గీతా పాఠకుడైనటువంటి వాడు ఈ భావాలన్నింటినీ కూడా గాఢంగా మనస్సులో నిలుపుకుంటాడు. అందుకే భగవానుడు ఇక్కడ బ్రహ్మలోక పర్యంతం ఉన్నటువంటి ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే, నన్ను చేరుకుంటే మాత్రం తిరిగి రావాల్సినటువంటి పని లేదు అని చెప్తూ ఉన్నారు. ఇది భగవానుడి యొక్క స్టైల్, చెప్పేటువంటి పద్ధతి, ఆధ్యాత్మిక భావాలు మనస్సులోకి ఎక్కించేటువంటి పద్ధతి. ఇదిగో ఇది శ్రీకృష్ణుని యొక్క పద్ధతి. ఇక ఇంకొక విశేషం ఏమిటంటే బ్రహ్మలోకానికి గనక వెళితే అది క్రమముక్తి కాబట్టి తిరిగి వచ్చేటువంటి పని లేదు. అందువల్ల ఉపాసకులైనటువంటి వాళ్ళు బ్రహ్మలోకాన్ని చేరుకోవచ్చు అనేటువంటిది బ్రహ్మసూత్రాల్లోనూ రుజువైంది. మరికొంతమంది కూడా చెప్తూ ఉంటారు. కానీ భగవానుడు ఇక్కడ అంగీకరించటం లేదు. ఎందుకు అంగీకరించటం లేదనంటే ఇక్కడ ఎంతో స్పష్టంగా ఏం చెబుతున్నారంటే బ్రహ్మలోక పర్యంతం ఉన్నటువంటి లోకాలన్నీ ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే, నన్ను చేరుకుంటే మాత్రం తిరిగి వచ్చేటువంటి పని లేదు అన్నారు. అయితే ఇంతకీ బ్రహ్మలోక పర్యంతం, బ్రహ్మలోకం వరికి అంటే బ్రహ్మలోకం తప్ప మిగిలినటువంటివా, బ్రహ్మలోకం కూడానా అనేటువంటి సందేహం కొంతమందికి వచ్చింది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ ఏం చెబుతున్నారు, 2 భావాలు చెబుతున్నారు. నన్ను చేరుకుంటే వచ్చే పని లేదు, ఆ లోకాలకు పోతే రావాలి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మలోకం కూడా తిరిగి వచ్చేటువంటిదే అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టం. ఆ బ్రహ్మ భువనాల్లోకాః అని భగవానుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. బ్రహ్మలోకం పర్యంతం ఉన్నటువంటి లోకాలన్నీ ఎన్ని అంటే 14.
14 లోకాలు, 14 భువనాలు అని ఈ బ్రహ్మాండాన్ని మనం వర్ణిస్తూ ఉంటాం. ఈ 14 లోకాల్లో మధ్యలో ఉంది భూలోకం. ఇక్కడ మనం ఉన్నాం, మధ్యలో ఉన్నాం. మరి ఈ భూలోకానికి క్రింద 7 లోకాలు ఉన్నాయి. వీటిని అధోలోకాలు అంటారు. మరి భూలోకానికి పైన 6 ఉన్నాయి. భూలోకంతో కలిపితే 7 ఉన్నాయి. వీటిని ఊర్ధ్వలోకాలు అంటారు. మరి ఈ 7 అధోలోకాలు ఏమిటంటే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు. ఈ 7 కూడా అధోలోకాలు అంటారు. అంటే ఇక్కడ అన్నీ కూడా నరకయాతనలు పడాలి, కష్టాలు పడాలి. మనం చేసేటువంటి పాపాలు ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో కష్టాలు, దుఃఖాలు అనుభవించడానికి ఈ లోకాలన్నీ ఉన్నాయి. అలాగే భూలోకం నుంచి 6 లోకాలు పైన ఉన్నాయి. భూలోకంతో కలిపితే 7 లోకాలు ఉన్నాయి. అవే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం అనేటువంటి 7 లోకాలు. మొత్తం కలిపితే 14 లోకాలు. ఈ 14 లోకాలతో కూడినటువంటిదే ఈ బ్రహ్మాండం అంతా కూడా. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం కదా భూలోకంలో. మరి భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమిటయ్యానంటే బాగా చక్కగా మంచి పనులు చేసి పుణ్యకార్యాలు చేసి ఆ పైలోకాలకైనా పోవచ్చు, పాపకార్యాలు చేసి అధోలోకాలకైనా పోవచ్చు. మనకి 2 ఛాన్సులు ఉన్నాయి, అటు పైకి పోవచ్చు, ఇటు క్రిందికి రావచ్చు. కాబట్టి మనం ఏ పనులు చేయాలో మనం నిర్ణయించుకోవాలి. ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలా, అధోలోకాలకు వెళ్ళి నరకయాతనలు అనుభవించాలా అని. అయితే ఏ లోకానికి వెళ్ళినా, ఊర్ధ్వలోకాలైనా అధోలోకాలైనా, ఈ 14 లోకాల్లో ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే. ఈ సందర్భంలోనే బ్రహ్మలోకం తప్ప మిగిలినటువంటి లోకాలన్నీ తిరిగి వచ్చేవి అని కొంతమంది, బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు కూడా తిరిగి వచ్చేటువంటివే అని కొంతమంది భావిస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. మొదటి భావాన్ని చెప్పేవాళ్ళు ఎవరంటే ఒకరిద్దరు ద్వైత పండితులు చెబుతూ ఉన్నారు, ఆర్య సామాజికులు చెబుతూ ఉంటారు. బ్రహ్మలోకం మాత్రం తిరిగి రావాల్సినటువంటి పని లేదు, మిగిలినవి మాత్రమే తిరిగి రావాలి. ఇక రెండవ అర్థం, బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు తిరిగి రావాలని చెప్పినటువంటి వాళ్ళంతా శంకరాచార్యులు, ఆనందగిరి, మధుసూదన సరస్వతి స్వామి, శ్రీధర స్వామి, జ్ఞానదేవుడు, తిలక్ మొదలైనటువంటి వాళ్ళంతా అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు. మిగిలినటువంటి విశిష్టాద్వైతాన్ని కానీ ద్వైతాన్ని కానీ అంగీకరించేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇలా 14 లోకాలు తిరిగి వచ్చేవే అని చెప్పడం జరిగింది. మనం కనుక జాగ్రత్తగా మన యొక్క బుద్ధిని, వివేకాన్ని కనుక ఉపయోగించి ఇక్కడ కనుక చూసినట్లయితే, విశ్లేషణ చేసినట్లయితే, బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలన్నీ తిరిగి వచ్చాయంటే బ్రహ్మలోకంతో సహా అన్నీ తిరిగి వచ్చాయి అనేటువంటి అర్థం మనకు వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ 2 భావాలు చెప్పాడు భగవానుడు. ఏమని? ఒకటి తిరిగి వచ్చేది, ఒకటి తిరిగి రాంది. తిరిగి వచ్చేదానికేమో 14 లోకాలు చెప్పి, తిరిగి రాందేమో పరమాత్మ స్థానాన్ని చెప్పారు. మరి ఇలా 2 చెప్పినప్పుడు, 2 పరస్పర విరుద్ధమైనవి అయినప్పుడు, నన్ను చేరుకుంటే తిరిగి రారు అని అన్నప్పుడు ఇంకా పైన ఇంకో మాట కూడా ఉంది, నన్ను చేరుకుంటేనో మా ఉపేక్షత్తు అని ఆ తు అనేటువంటి ఓ శబ్దాన్ని చేర్చడం వల్ల నన్ను చేరుకుంటేనో తిరిగి రావాల్సినటువంటి పని లేదు, అంటే నన్ను చేరుకోకపోతే తిరిగి రావాల్సిందే అని. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే తిరిగి రావాల్సిందే అనేటువంటి విషయం స్పష్టం. అలా గనక కాకపోయినట్లయితే బ్రహ్మలోకాన్ని ఈ లోకాల్లో చేర్చేవాళ్ళు కాదు. బ్రహ్మలోకాన్ని తప్పించి మిగిలినటువంటి 13 లోకాలు మాత్రమే తిరిగి వచ్చాయి, బ్రహ్మలోకానికి వెళితే మాత్రం తిరిగి వచ్చేటువంటి పని లేదని స్పష్టంగా చెప్పి ఉండేవాళ్ళు. అలా చెప్పలేదు కాబట్టి బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు కూడా తిరిగి వచ్చాయని మనం అర్థం చేసుకోవచ్చు. సృష్టికర్త బ్రహ్మదేవుడు అన్నింటికంటే పైన ఉన్నటువంటి సత్యలోకంలో ఉంటాడు. అదే 14వ లోకం, చెట్టు పైన ఉన్నటువంటి లోకం. మరి ఆయన సంగతి ఏమిటయ్యారంటే ఆయన కూడా కాలం తీరినప్పుడు ఆయనతో పాటుగా ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, పరమాత్మలో లీనమైపోతాడు. అంటే అన్ని లోకాలు బ్రహ్మతో పాటుగా మాయమైపోతాయి. అయితే తిరిగి మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తాడు. అంటే ఈ బ్రహ్మ యొక్క ఆయుర్దాయం తీరిపోయిన తర్వాత, బ్రహ్మ యొక్క ఆయుర్దాయం అంతా తర్వాత శ్లోకంలో చెప్తారు. బ్రహ్మ యొక్క ఆయుర్దాయం తీరిపోయిన తర్వాత
ఈ బ్రహ్మగారు కాస్త పోయిన తర్వాత మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తాడు. ఆ కొత్త బ్రహ్మ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. అందువల్ల ఇక్కడ మనకి ఏమర్థమవుతుందనంటే బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు కూడా అనిత్యమైనటువంటివే, అశాశ్వతమైనటువంటివే, తిరిగి వచ్చేటువంటివే. బ్రహ్మదేవుడితో పాటు బ్రహ్మ ఉన్నటువంటి లోకము కూడా అవ్యక్తంలోకి పోతే మిగిలినటువంటి లోకాలు ఇంకెక్కడ ఉంటాయి? అవి కూడా పోవాల్సిందే. కాబట్టి ఏ లోకానికి చేరినా తిరిగి రావాల్సిందే, జన్మనెత్తాల్సిందే, సుఖ దుఃఖాలు అనుభవించాల్సిందే. దీన్ని బట్టి మనం ఎటువంటి పుణ్యకార్యాలు చేసినా, ఎటువంటి సత్కార్యాలు చేసినా, ఎటువంటి దైవ కార్యాలు చేసినా, ఏమి చేసినప్పటికీ కూడా మనలో జీవభావం ఉన్నంత వరకు, జీవభావం అంటే నేను అనేటువంటి అహంకారం, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి నేను అనేటువంటి భావన ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము కూడా ఆయా లోకాలకి పోతూ వస్తూ ఉండవలసిందే. కాకపోతే పాపాలు చేస్తేనేమో అధోలోకాలకి వెళ్ళి కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవిస్తారు. పుణ్యాలు కనుక చేసినట్లయితేనేమో ఊర్ధ్వలోకాలకు వెళ్ళి సుఖాలు, భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఆ సుఖాలు, భోగాలు అనుభవించడం పూర్తయిన తర్వాత తిరిగి భూలోకానికి రావాల్సిందే. అయితే ఏమండి, ఎంతో కష్టపడి పరమాత్మని చేరుకోవటం అని అంటే ఏదో చాలా కష్టంగా ఉంది కదా. ఈ లోకాలను చేరుకోవటం అయితే పుణ్యకార్యాలు చేస్తే లోకాలను చేరుకోవచ్చు కదా, చాలా కాలం సుఖాలు, భోగాలు అనుభవిస్తాం కదా, మరైతే ఆ లోకాలకు పోతే ఏమండి బాగానే ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన మనకి రావచ్చు. అయితే ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావాలి. మరి అక్కడ ఎంతకాలం ఉంటావు? నువ్వు ఇక్కడ చేసినటువంటి పుణ్యం అనేటువంటిది ఎంత ఉందో అంతకాలము అక్కడ ఉంటావు. ఈ పుణ్యం కాస్త ఖర్చు అయిపోతే అక్కడ నువ్వు భోగాలు అనుభవిస్తుంటే పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ పుణ్యం మొత్తం ఖర్చు అయిపోతే అక్కడి నుంచి నేను నెట్టేస్తాను. 10,000 జేబులో వేసుకొని హైదరాబాద్ వెళ్ళామనుకోండి, ఈ 10,000 జేబులో ఉన్నాయి కాబట్టి ఈ హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి హోటల్ ఏది, లాడ్జ్ ఏది అని అడుగుతావు. ఏదో చెప్తారు, పోనీ ఆ లాడ్జికి పోనీ అంటావు. ఆటో ఎక్కి ఆ లాడ్జికి పోతారు. అక్కడ సకల సౌకర్యాలు ఉంటాయి. ఇదిగోనండి రోజుకు 1,000 రూపాయలు, లేకపోతే రోజుకో 1,500 రూపాయలు, లేకపోతే రోజుకో 2,000 రూపాయలు అంటారు. సరే అక్కడ ఉందాం అనుకుంటావు. బ్రహ్మాండంగా భోజనం రూముకి తెప్పించుకుంటావు. సరదాగా ఊళ్ళోకి తిరిగి వస్తావు, సినిమాలు చూస్తావు, అన్నీ చేస్తావు. అక్కడ బిల్లు చూస్తూ ఉంటావు. ఈ డబ్బులు అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ అయిపోతా ఉన్న తర్వాత చిట్టు చివరికి 1000 మిగిలింది. 1000 మిగిలితే ఇక ఉండటానికి వీలేదు, ఎందుకంటే రోజుకి 1000 రూపాయలు కదా. వాడు వచ్చి చెప్తాడనమాట, అబ్బాయి ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి అడ్వాన్స్ అయిపోయింది, కట్టిన డబ్బులు అయిపోయింది, మళ్ళీ అడ్వాన్స్ కడితేనే ఉండటానికి వీలవుద్ది. సరే లాభం లేదని ఖాళీ చేయాలి. నేను ఖాళీ చేయనంటావా, బయటికి నెట్టేస్తాను. మరి నువ్వు ఎంతవరకు ఖర్చు పెట్టుకోవడానికి వీలవుద్ది? మళ్ళీ నీ ఊరు రావడానికి ఎంత అయితే అవసరమో అంత నువ్వు జేబులో పెట్టుకోవాలి. మొత్తంగానే ఖర్చు పెట్టుకుంటే అక్కడే అడుక్కు తినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఇది ఎట్లా అయితే ఉందో, నీ దగ్గర జేబులో డబ్బులంతకాలం రాజభోగాలు అనుభవించి ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఎట్టయితే దిక్కులేనటువంటి పరిస్థితి నీకు వస్తుందో, అదే ప్రకారంగా నీ పుణ్యం ఎంతైతే ఉంటుందో అంతకాలం హాయిగా సుఖాలు, భోగాలు అనుభవిస్తావు ఆ లోకాల్లో. ఈ పుణ్యం కాస్త ఖర్చు అయిపోయిందా, ఒక్క నెట్టు నెడతారు, డామును వచ్చి కింద పడతావు. కాబట్టి ఇది నీ పరిస్థితి. ఈ పుణ్యలోకాల తీరంతా కూడా అంతే. అంతేకాదు, ఆ లోకాల్లో సుఖాలు మాత్రమే కాదు, కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని దోషాలు కూడా ఉన్నాయి. ఏమున్నాయ్యా దోషాలు అని అంటే, 1 క్షయదోషం, 2 పతన దోషం, 3 సాతిశయ దోషం. క్షయదోషం అంటే ఏమిటంటే క్రమక్రమంగా తగ్గిపోవటం అన్నమాట. క్షయ జబ్బు కనుక వస్తే ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి పటుత్వం అంతా కూడా క్రమంగా తగ్గిపోయి ఒకనాటికి ప్రయాణం కట్టడమే. క్షయ అంటే తగ్గిపోవటం అనమాట. చంద్రుడికి కూడా ఉంది క్షయ జబ్బు. అదిగో మొట్టమొదటి 15 రోజులు పెరుగుతాడు, తర్వాత 15 రోజులు తగ్గుతూ ఉంటాడు, చివరికి అమావాస్య వచ్చింది. అదే ప్రకారంగా క్షయదోషం అంటే ఏమిటంటే తగ్గిపోతూ ఉంటాం, నీకున్నటువంటి పుణ్యం కాస్త తరిగిపోతూ ఉంటుంది. మరి పతన దోషం అంటే మొత్తం తరిగిపోయిన తర్వాత మొత్తం పోయింది, అయిపోయింది, అది పతన దోషం, ఇక పతనమే నీకు. సాతిశయం అని అంటే నీకన్నా అవతల వాడు ఏమైనా సుఖం అనుభవిస్తున్నాడేమో చూసి అసూయతో ఉండటం అన్నమాట.
ఇప్పుడు సాధారణంగా ఓ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనుకోండి. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎన్ని సంవత్సరాలు నీకు? 5 ఏళ్ళు. ఇప్పుడు ఏడాది గడిచిపోయింది అనుకోండి, 4 ఏళ్ళు. 2 ఏళ్ళు గడిచిపోతే ఇక 3 ఏళ్ళే ఉంది. 3 ఏళ్ళు గడిచిపోతే 2 ఏళ్ళే ఉంటుంది. 4 ఏళ్ళు గడిచిపోతే 1 ఏడాదే ఉంటుంది. ఇది క్షయదోషం. అంటే దగ్గరికి వచ్చింది మన టైం అనేటువంటి భావన, అది ఒక దోషం. దగ్గరికి వచ్చింది అనేటప్పటికి ఏమవుద్ది? ఆ ఉన్నటువంటి ఆనందం కాస్త ఎగిరిపోద్ది. రెండవది పతన దోషం. 5 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఇంటికి రావటం, ఇంకేం మాట్లాడతానికి వీళ్ళు. అప్పుడేంటంటే ఆ అధికారం ఉన్నప్పుడు నీ వెనక జనం ఉంటారు. నువ్వు కనుక కారులో బయలుదేరితే నీ వెనక 4 కార్లు వస్తూ ఉంటాయి. నిన్ను చూసి అందరు నమస్కారాలు పెడతా ఉంటారు. ఎన్నో వ్యవహారాలు ఉంటుంటాయి. నీ వైభోగం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు మరి అధికారంగా నువ్వు పోయిందనుకో, అధికారాంతమునందు చూడవలే అయ్య సౌభాగ్యములు అని అన్నారు. ఆ అధికారం కనుక అయిపోతే ఇంక ఏముండవు, నిన్ను పలకరించే దిక్కే ఉండదు. అందుకని అదిగో అది పతన దోషం. ఇక మూడోది సాతిశయం. సాతిశయం అంటే ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యావు కదా, మినిస్టర్ని చూస్తే నీకు అసూయ. ఎందుకనంటే వాడి యొక్క వైభవం వేరు, నీ వైభవం వేరు. వాడికి ఉన్నటువంటి అధికారం వేరు, నీకున్నటువంటి అధికారం వేరు. వాడికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు, నీకున్నటువంటి కెపాసిటీ వేరు. వాడికి ఉన్నటువంటి సుఖం వేరు, నీకున్నటువంటి సుఖం వేరు. అందుకని నాకంటే వాడు బాగున్నాడే అనేటువంటి బాధ. సరే మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, వాడు ముఖ్యమంత్రిని చూసి ఎప్పుడు వాడి కింద పడి ఉండాలి కదా, నేను ఫైనల్ అంతా వాడే కదా అని వాడిని చూసి వీడికి, అంటే ఇది సాతిశయ దోషం అంటారు. అంటే అవతల వాడిని చూసి కడుపు మంట, అసూయ, ఇదిగో ఇదంతా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా అయితే ఉన్నాయో, ఇదిగో మనం పుణ్యాలు చేసుకొని ఆ లోకానికి కనుక పోతే ఎలా ఉంటుందయ్యారంటే, ఈ పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటే క్షయదోషం, పుణ్యం కాస్త పూర్తి అయిపోతే పతన దోషం. మరి నువ్వు కనుక స్వర్గానికి పోయావు అనుకోండి, స్వర్గంలో కంటే సూర్యలోకం బాగుందండి, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు భోగాలు బాగా అనుభవిస్తున్నారే. సరే సూర్యలోకంలో ఉన్నాడు అనుకోండి, ఏముందండి నా లోకం ఏముందండి, అదిగో ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి వాడికి ఏం వైభోగం అండి అని వాళ్ళు కూడా ఏంటంటే ఆ లోకంలో వాడిని చూసి ఈ లోకంలో వాడు, ఈ లోకంలో వాడిని చూసి ఆ లోకంలో వాడు ఇలా ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ కూడా సుఖం 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 అనుకుంటే ఈ సుఖంలో కూడా దుఃఖం ఉంది. అందుకని ఇలాంటివన్నీ ఎందుకయ్యా? ఓ మానవులారా, ఆయా లోకాలను నమ్ముకొని చెడిపోవద్దు. అక్కడేమో సుఖం ఉంది సుఖం ఉంది సుఖం ఉందని నువ్వు పరిగెత్తావేమో, అనవసరంగా ఈ పుణ్యకార్యాలు చేసి కష్టపడి ఎంతో ఆశపడి ఆరాటపడి అక్కడికి పోతావు. కానీ అక్కడ కూడా నీకు సుఖాలు ఉన్నమాట నిజమే, కానీ ఆ సుఖాలతో పాటు కొంత దోషం ఉంది, కొంత దుఃఖం కూడా వస్తుంది. కాబట్టి వాటి కోసం నువ్వు ప్రయత్నం చేయవద్దు. బ్రహ్మలోకంతో సహా ఉన్నటువంటి లోకాలన్నీ తిరిగి వచ్చేవి గనక, పునర్జన్మనిచ్చేవే గనక, పునరావృత్తి కలిగినటువంటివి గనక, దుఃఖాలు ఇచ్చేటువంటివే గనక వాటి కోసం ప్రాకులాడకుండా నన్ను చేరుకో. నన్ను కనుక చేరుకున్నట్లయితే నీకు ముక్తి, మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పని లేదు, జన్మరాహిత్యం అని భగవానుడు ఇక్కడ ఆదేశం చేస్తున్నాడు. పరమాత్మను చేరుకుంటే జన్మ లేదు, పునర్జన్మ లేదు. ఎందువల్ల పరమాత్మను చేరుకుంటే పునర్జన్మ లేదు? అసలు జన్మ అనేది ఎందుకు కలుగుతుంది? జన్మ ఎందుకు కలుగుతుందంటే మనలో వాసనలు కర్మఫలాలు కనుక ఉంటే జన్మ వస్తుంది. మరి వాసనలు కర్మఫలాలు ఎందుకున్నాయి? ఎందుకున్నాయి అంటే పూర్వజన్మల్లో మనం చేసినటువంటి ఆలోచనల వల్ల వాసనలు, చేసినటువంటి కర్మల వల్ల కర్మఫలాలు ఉన్నాయి. మరి ఈ వాసనలు కర్మఫలాలు ఉంటే వాసనల ప్రకారమేమో కర్మలు చేయటానికి, కర్మలు చేసిన దానికేమో సుఖమో దుఃఖమో అనుభవించడానికి మళ్ళీ ఓ జన్మ ఎత్తాలి. కాబట్టి జన్మ ఎందుకు వస్తుందంటే వాసనలు కర్మఫలాలు ఉండటం వల్ల. సరే ఈ వాసనలు కర్మఫలాలు ఉన్నాయి కదా, వీటిని సంపాదించుకున్నావు కదా పూర్వంలో, ఏ పరిస్థితుల్లో సంపాదించుకున్నావు? ఏ రకమైనటువంటి భావంలో సంపాదించుకున్నావు? నేను ఫలానా జీవుణ్ణి అనేటువంటి భావంలో, ఈ దేహం నేను, ఈ ఇంద్రియాలే నేను, ఈ మనస్సే నేను, ఈ బుద్ధే నేను అని ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది జీవుడిగా ఉండి నేను చేసేవాడిని, నేను అనుభవించేవాడిని అనేటువంటి భావాలతోటి ఇదిగో వీటిని కాస్త నువ్వు సంపాదించుకున్నావు, ఈ వాసనలు ఈ కర్మఫలాల్ని సంపాదించుకున్నావు. మరి అయితే ఇప్పుడు జన్మ లేకుండా ఎలా పోతుందండి? ఈ వాసనలు కర్మఫలాలు అనేటువంటివి లేకుండా పోతే జన్మ లేకుండా పోతుంది. మరి వాసనలు కర్మఫలాలు లేకుండా పోవాలంటే ఎట్లా? మరి వస్తున్నాయి కదా, నేను చేస్తున్నానంటే చేస్తే వస్తుండే,
నేను ఆలోచిస్తున్నానంటే ఆలోచిస్తే వస్తుండే. మరి ఇప్పుడైతే ఏం చేయాలి? ఇప్పుడు జీవభావాన్ని వదిలిపెట్టాలి. నేనెవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నీవెవరో తెలుసుకొని నీవుగా ఉండాలి. అంటే ఏమిటి? నేను ఈ దేహం కాదు, ఈ ఇంద్రియాలు కాదు, ఈ మనస్సు కాదు, ఈ బుద్ధి కాదు, ఈ ప్రాణాలు కాదు, వీటన్నిటిని కూడా పరికరాలుగా వాడుకుంటూ ఉన్నటువంటి వాడిని. అలా వాడుకుంటూ ఉన్నటువంటి నేను ఎవరినంటే నేను ఆత్మని. ఆత్మనైనటువంటి నేను సుఖస్వరూపం గనక, ఆనంద స్వరూపం గనక నాకు ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏది సంపాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు, నాకు ఏ దేనితోటి పని లేదు, నేను కేవలంగా ఉండేవాడిని, నేను సాక్షిని అనేటువంటి భావనతో కనుక ఉన్నావా? ఈ దేహం ఏ పనులు చేస్తున్నా, ఈ మనస్సు ఏ ఆలోచనలు చేస్తున్నా అవన్నీ వాటికే కానీ నీకు మాత్రం ఏమీ ఉండదు. కాబట్టి పనులు చేసినటువంటి దేహానికి వస్తుంది కర్మఫలాలు, ఆలోచనలు చేసినటువంటి మనసుకు వస్తున్నాయి వాసనలు. మరి నీకో నువ్వు పనులు చేయటం లేదు కనుక, నువ్వు ఆలోచనలు చేయటం లేదు కనుక నీకు మాత్రం వాసనలు లేవు, కర్మఫలాలు లేవు. మరి వాసనలు కర్మఫలాలు కనుక లేకపోతే మరి జన్మ ఎట్టొచ్చుద్ది? ఇప్పుడు వాసనలు కర్మఫలాలు ఉండబట్టి కదా జన్మ వస్తుంది. విత్తనం అనేది ఉండబట్టి కదా దాన్ని భూమిలో నాటబట్టి కదా మొక్క వస్తుంది. అసలు విత్తనమే కనుక లేకపోతే మొక్క ఎట్టొచ్చుద్ది? కాబట్టి ఈ విత్తనం అనేటువంటి వాసనలు కర్మఫలాలు అనేటువంటి విత్తనాలు కనుక నీకు లేకుండా కనుక పోయినట్లయితే ఇక జన్మ వచ్చేటువంటి అవకాశమే లేదు. అవి లేకుండా కనుక పోవాలి అంటే నీవు జీవుడిగా కాకుండా ఆత్మగా ఉండాలి, సాక్షిగా ఉండాలి, చేసేవాడిగా ఉండకూడదు, చూసేవాడిగా ఉండాలి. కాబట్టి ఇలా ఎప్పుడైతే నువ్వు చూసేవాడిగా ఉన్నావో, సాక్షిగా ఉన్నావో, అప్పుడు ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క వృత్తులతో నీకే సంబంధం లేదు. ఈ ప్రకారంగా నీవు గనక జీవభావాన్ని గనక వదిలిపెట్టినట్టయితే ఇక నీవు జన్మించాల్సినటువంటి అవసరం లేదు. అదిగో ఆ జీవభావాన్ని వదిలిపెట్టి ఆత్మగా ఉండటమే పరమాత్మని చేరుకోవటం. కాబట్టి పరమాత్మని చేరుకోవటం అంటే ఆ పరమాత్మగా ఉండటమే, నేను పరమాత్మని తెలుసుకొని పరమాత్మగా ఉండటమే పరమాత్మని చేరుకోవటం. అందువల్ల ఆ విధంగా పరమాత్మని కనుక చేరుకున్నట్లయితే ఇక ఏ రకమైనటువంటి జన్మ రాదు, లేదు, జన్మ లేదు కనుక దుఃఖాలు లేవు. అందువల్ల ఏ లోకానికి పోయినా, ఏ కర్మలు చేసి ఏ లోకానికి పోయినా తిరిగి రావాలి. ఒక్క పరమాత్మని కనుక చేరుకున్నట్లయితే, పరమాత్మతో ఐక్యమైనట్లయితే, నేను పరమాత్మని అని తెలుసుకొని పరమాత్మగా ఉన్నట్లయితే, కేవలంగా ఉన్నట్లయితే ఇక నీకు ఏ రకమైనటువంటి జన్మలో పునర్జన్మ అనేటువంటిది లేదు. ఈ విషయాన్ని చెప్పిన తర్వాత బ్రహ్మలోకం పునరావృత్తి కలిగిందే అనేటువంటి విషయాన్ని భగవంతుడు రుజువు చేయాలనుకున్నాడు. ఇది నిత్యమైనటువంటిది కాదు అని రూఢి చేయాలి అని అనుకున్నాడు భగవానుడు. అందుకే బ్రహ్మ యొక్క జీవిత కాలాన్ని లెక్కిస్తున్నాడు. బ్రహ్మలోకం శాశ్వతం అని అంటే బ్రహ్మ శాశ్వతం కావాలి. మరి యొక్క బ్రహ్మ శాశ్వతమా? శాశ్వతం కాదు. ఆయనకి కూడా ఆద్యంతాలు ఉన్నాయి, జనన మరణాలు ఉన్నాయి, పుట్టుక చావులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన యొక్క ఆయుష్ని లెక్కగట్టి చెబుతూ ఉన్నారు. తర్వాత శ్లోకంలో ఆ శ్లోకం ఏమిటో చూడండి, 17వ శ్లోకం. సహస్రయుగ పర్యంతం అహర్య బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం దేహోరాత్రవిదో జనాః. సహస్రయుగ పర్యంతం బ్రహ్మణః. బ్రహ్మణః సహస్రయుగ పర్యంతం. బ్రహ్మ యొక్క అహహ, అహ అంటే పగలు, బ్రహ్మ యొక్క పగలు సహస్రయుగ పర్యంతం, 1000 యుగాల పర్యంతం. 1000 యుగాలు బ్రహ్మదేవుడి యొక్క పగలు. రాత్రిం, మరి బ్రహ్మదేవుడికి రాత్రి యుగ సహస్రాంతం, అది కూడా 1000 యుగాలు. మనకి రాత్రి ఎట్టయితే 12 గంటలు, పగలు 12 గంటలు మనం అనుకుంటున్నామో, బ్రహ్మదేవుడికి కూడా 1000 యుగాలు కనుకైతే, యుగాలంటే ఇక్కడ మహాయుగాలు అనమాట, 1000 మహాయుగాలు కనుకైతే బ్రహ్మ యొక్క పగలు, 1000 మహాయుగాలు కనుకైతే బ్రహ్మ యొక్క రాత్రి. యత్ విదుః, ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో
వాళ్ళే బ్రహ్మణ విద, వాళ్ళే అహోరాత్ర విదో జనా. ఆ బ్రహ్మము యొక్క ఈ రాత్రింబవళని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళే అహోరాత్ర విదో జనా. అహోరాత్రాలు అంటే రాత్రింబవళని తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఎవరి రాత్రింబవళ్ళు? మన రాత్రింబవళ్ళు కాదు, బ్రహ్మదేవుడి యొక్క రాత్రింబవళ్ళని తెలుసుకున్నటువంటి వాళ్ళు. అంటే బ్రహ్మదేవుడికి కూడా రాత్రి పగలు ఉందని, ఇంకా తర్వాత కనుక ఆలోచిస్తే చావు పుట్టుగా ఉందని అన్నీ అర్థమైపోతాం. అయితే ఇక్కడ కాలాన్ని లెక్కించడంలో మన మనస్సులో ఉన్నటువంటి భావ వ్యత్యాసం కూడా లెక్కలోకి వస్తుంది. కాలాన్ని లెక్కించడంలో మన మనస్సులో ఉన్నటువంటి భావ వ్యత్యాసం అది కూడా లెక్కలోకి వస్తుంది. ఎట్లా? ఒక వ్యక్తి యొక్క మనస్సు ఆనంద తాండవ నృత్యం చేస్తూ ఉన్నట్లయితే అతడికి కాలం పరిగెత్తుతుంది. అతడికి యుగం ఒక క్షణంగా ఉంటుంది, ఒక యుగ కాలం క్షణంగా ఉంటుంది అనమాట. అరే అప్పుడే సంవత్సరం అయిపోయిందా, అరే అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయిందా అని అంటాడు. ఎందుకనంటే ఆ ఆనందం కనుక ఉన్నట్లయితే. అదే ఒక వ్యక్తి యొక్క మనస్సులో దుఃఖం, బాధ, భయం, కోపం ఇలాంటివి కనుక తాండవం చేస్తూ ఉంటే కాలం అంతా అతి నిదానంగా గడుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే అతనికి క్షణం ఒక యుగం. ఒక క్షణం గడవాలంటే యుగం గడిచినట్టుగా ఉంటుందన్నమాట. అంటే మన యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాల కారణంగా కాలం అట్లా గడిచిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకనే దేవతల యొక్క కాలాన్ని 1000 సంవత్సరాల్లో ఎందుకు చెబుతారనంటే అదిగో ఆ రకంగా ఎన్నో సంవత్సరాలు అంతకాలం జీవించిన క్షణంలో గడిచిపోయినట్టుగా. ఎందుకంటే అంత ఆనందం, సుఖం కాబట్టి. మనకేమో కష్టం కాబట్టి తొందరగా గడిచినట్టే ఉండదు. ఈ భావాన్ని ఆధారం చేసుకుని పురాణాల్లో దేవతలకి కాలపరిమితిని చాలా ఎక్కువ అని చెప్పడం జరిగింది. మనకి ఒక నెల కనుకైతే పితృదేవతలకి ఒక రోజు. పితృదేవతలు ఎవరా? పితృదేవతలు అంటే మన యొక్క పెద్దలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయినటువంటి వాళ్ళు 15 రోజులు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళకి ఎవరి మీద అయితే ఇష్టంగా ఉంటుందో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు బాధపడతా ఉంటే వీళ్ళు బాధపడతారు, వాళ్ళు సంతోషిస్తే వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళ చుట్టూ తిరుగుద్ది 15 రోజులు. దాన్ని ప్రేత రూపం అని అంటారు. ప్రేత రూపం అని అంటారు. ఆ ప్రేతకి బాగా తృప్తి కలిగించాలి. ఆ ప్రేత అగ్ని పర్వతం మీద ఉన్నటువంటిది, అందుకని దాన్ని చల్లబరచాలి. అందుకోసం ఏం చేస్తారంటే ప్రేత కార్యం 15 రోజుల పాటు ఈ ప్రేత కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. దానికోసం ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా బాగా చల్లటి నీళ్లు దాని మీద పోస్తూ ఉంటారు అన్నమాట. ఆ రూపాన్ని ఒకటి పెట్టుకొని దాని మీద చల్లటి నీళ్లు పోస్తూ ఉంటారు. ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత ప్రేత రూపం వల్ల పితృరూపం అవుద్ది. ఈ పితృరూపం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఒక నెల ఒక రోజు. అందుకే ఏం చేస్తారో తెలిసిన మాసికాలు పెడతారు. మాసికం అని అంటే ఒక్కొక్క మాసం, ఒక్కొక్క నెల వాళ్ళకి ఒక సంవత్సరం దాకా మాసికం పెడతారు. ఎందుకనంటే ఒక నెల వాళ్ళకి ఒక రోజు కాదు. అందుకని మనం నెలకు ఒకసారి పెడితే వాళ్ళకు రోజు పెట్టేట్టే భోజనం. మనం నెలకొక్కసారి కనుక బ్రాహ్మణుడికి భోజనం కనుక పెట్టినట్టయితే వాళ్ళకి ప్రతిరోజు పెట్టినట్టుగానే ఆ భోజన భావాన్నిగా వాళ్ళు తీసుకునేది. అందుకని ఇక ఈ పితృలు తర్వాత దేవతలు అవుతారు. సంవత్సరం తర్వాత వాళ్ళు దేవతా రూపాన్ని ధరిస్తారు. అప్పుడేమవుతుందంటే వాళ్ళకి సంవత్సరానికి ఒక రోజు, మన సంవత్సరం వాళ్ళకు ఒక రోజు. అందుకని సంవత్సరం కూడా వాళ్ళకి మనం ఏదో సమర్పిస్తూ ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళ సంవత్సరానికి మనం కనుక ఇచ్చామనంటే, ఒకసారి ఇచ్చామంటే వాళ్ళకి ప్రతిరోజు కూడా ఇచ్చినట్టు. ఈ లెక్కను బట్టి, ఈ కాలపరిమితిని బట్టి మనకి ఒక నెల పితృదేవతలకి ఒక రోజు. మన యొక్క శుక్లపక్షం వాళ్ళకి పగలు, మన కృష్ణపక్షం వాళ్ళకి రాత్రి. అలాగనే దేవతలు కనుకైతే వాళ్ళకేమో మన సంవత్సరం వాళ్ళకి ఒక రోజు, మన ఉత్తరాయణం వాళ్ళకి పగలు, మన దక్షిణాయనం వాళ్ళకి రాత్రి. మరి రాత్రి పగలు కనుక కలిపితే, ఇది కనుక కలిపితే ఏమవుద్ది? ఒక రోజు అవుద్ది. మనం ఒక రోజు వాళ్ళకి, మనకేమో సంవత్సరం. అంటే వాళ్ళ సంవత్సరం అయితే మనకి 360 సంవత్సరాలు. మనకి 360 సంవత్సరాలు గడిస్తే వాళ్ళకి ఒక్క సంవత్సరం అన్నమాట. దాన్ని దివ్య వర్షం, దివ్య సంవత్సరం అని అంటారు.
దివ్య వర్షం లేదా దివ్య సంవత్సరం అని అంటారు. అంటే దేవతలకు ఒక సంవత్సరం అంటే మనకి 360 సంవత్సరాలు మనం ఉండవు. మనకి 360 సంవత్సరాలు కనుక మానవ సంవత్సరాలు కనుక గడిస్తే వాళ్ళకి ఒక సంవత్సరం గడిచినట్టు అవుతుంది. ఇక పితృదేవతలు దేవతలు అయిపోయారు కదా, ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి యొక్క వంతు వచ్చింది. మనం ఇది అర్థం చేసుకోవడం కోసమే వాటిని కూడా చెప్పింది. మరి ఈయన యొక్క ఆయుష్కాలం ఏమిటండి? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్కాలం కూడా 100 సంవత్సరాలు, కాకపోతే మన సంవత్సరాలు కాదు. ఆ 100 సంవత్సరాలు ఆయన ఆయుష్కాలం అయితే ఆయన సంవత్సరానికి రోజులు 360. మరి ఆయన రోజులు ఒక రోజు ఉంది కదా, ఆ రోజులో పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. పగలేమో 1000 మహాయుగాలు, రాత్రి ఏమో 1000 మహాయుగాలు. అదే ఈ శ్లోకాలు చెప్పింది. సహస్రయుగ పర్యంతం అహహ రాత్రిం యుగ సహస్రాంతం అని ఇక్కడ చెప్పింది. అంటే 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికో పగలు, 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికో రాత్రి. అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజుకి 2000 మహాయుగాలు అన్నమాట. ఒక రోజుకి 2000 మహాయుగాలు. 30 రోజులంటే 30 రెళ్ళు 60,000 మహాయుగాలు. ఆ ప్రకారం సంవత్సరం, ఆ సంవత్సరం 100 సంవత్సరాలు ఆ లెక్క ప్రకారం. అయితే ఇంతకీ బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలాన్ని కల్పం అంటారు, బ్రహ్మదేవుడి యొక్క రాత్రి కాలాన్ని ప్రళయం అంటారు. కల్పం అంటే సృష్టి ఉండేది, ప్రళయం అంటే సృష్టి లేకుండా ఉండేది. అంటే బ్రహ్మదేవుడి యొక్క పగలి కాలంలో సృష్టి ఉంటుంది, మనం పగలు పని చేసుకుంటాం, రాత్రి కమ్మగా నిద్రపోతాం. అలాగనే ఆయన కూడా ఏం చేస్తా అంటే పగలు సృష్టి చేస్తూ ఉంటాడు, రాత్రి కూడా నిద్రపోతాడు. అయితే ఎంతకాలం నిద్రపోతాడండి? 1000 మహాయుగాల కాలమేమో నిద్రపోతాడు, 1000 మహాయుగాల కాలమేమో సృష్టి చేస్తూ ఉంటాడు. ఇదిగో ఇది ఆయన లెక్క. సరే, ఇంతకీ మహాయుగం అంటే ఏమిటి? మహాయుగం అంటే 4 యుగాల కాలాన్ని మహాయుగం అంటారు. మనకి యుగాలు ఉన్నాయి కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగం అంటే 4800 దివ్య వర్షాలు, దివ్య సంవత్సరాలు. అంటే 4800 ఇంటూ 360 కనుక హెచ్చవేస్తే 17,28,000 సంవత్సరాలు అవుతుంది అనమాట. అంటే కృతయుగం ప్రమాణం ఎంతంటే 17,28,000 సంవత్సరాలు. ఆ ప్రకారమే త్రేతాయుగం యొక్క ఆయు ప్రమాణం ఎంతంటే 3,600 దివ్య వర్షాలు లేదా 12,96,000 మానవ సంవత్సరాలు. అట్లానే ద్వాపర యుగానికి 2,400 దివ్య సంవత్సరాలు, అలాగనే 8,64,000 సంవత్సరాలు. మరి కలియుగం 1,200 దివ్య సంవత్సరాలు లేదా 4,32,000 సంవత్సరాలు. ఈ ప్రకారంగా ఈ 4 యుగాలు కనుక కలిపితే మహాయుగం అంటారు. ఈ మహాయుగం ఎంత? 43,20,000 సంవత్సరాలు. అంటే 17,28,000, 12,96,000, 8,64,000, 4,32,000 మొత్తం కనుక కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుద్ది. దీన్ని మహాయుగం అన్నారు. ఈ 43,20,000 సంవత్సరాల మహాయుగాలు 1000 కనుక అయితే బ్రహ్మకి ఒక పగలు. అంటే 432 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మకు ఒక పగల అవుద్ది, 432 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మకు రాత్రి అవుద్ది. అంటే బ్రహ్మకి ఒక రోజు 864 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మకి ఒక రోజు అయిపోద్ది అన్నమాట. ఈ లెక్క ప్రకారం ఆయన 100 ఏళ్ళు బ్రతుకుతాడు. సరే, ఆయన ఎంతకాలం బ్రతకని మొత్తం మీద బ్రతుకుతాడు, తర్వాత పోతాడు. మనకు కావాల్సింది అది. సరే, ఇక్కడ బ్రహ్మ యొక్క పగల ఏదైతే ఉందో ఈ పగలు ఏమంటారు? కల్పం అంటారు. ఈ కల్పంలో ఎంత టైము? 432 కోట్ల సంవత్సరాలు. ఈ 432 కోట్ల సంవత్సరాల కల్పం అంటే సృష్టి ఉన్నటువంటి సమయంలో 14 మంది మనువులు పరిపాలన చేస్తారు. ప్రతిరోజు కూడా ఆయన యొక్క పగటి కాలంలో 14 మంది మనువులు పనిచేస్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్క మనువు ఎంతకాలం ఉంటాడంటే 71 మహాయుగాల కాలం ఉంటాడు. ఒక్కొక్క మనువు 71 మహాయుగాల కాలం ఉంటాడు. అంటే 71 ఇంటూ 43,20,000 సంవత్సరాలు అన్నమాట. ఈ ప్రకారంగా బ్రహ్మ యొక్క పగటి కాలంలో ఒక్కొక్క మనువు పరిపాలన సాగిస్తూ ఉంటాడు. ఇలా 14 మంది మనువులు వరుసగా స్వయంభవ, స్వరోచిష, ఉత్తమ,
తామస, రైవత, చాక్షుష, వైవస్వత. ఇప్పుడు ఇది వైవస్వత మన్వంతరం, మనకి ఇప్పుడు జరుగుతూ ఉన్నది వైవస్వత మన్వంతరం, 7వ మన్వంతరం జరుగుతూ ఉంది. సూర్య సావరిణి, అగ్ని సావరిణి, బ్రహ్మ సావరిణి, రుద్ర సావరిణి, దక్ష సావరిణి, రౌచ, భౌచ్య అనేటువంటి 14 మంది మనువులు ఉంటారు. ఇలా 14 మంది మనువులు బ్రహ్మ యొక్క పగటి కాలంలో కల్పంలో వరుసన పరిపాలన చేస్తూ ఉంటారు. ఈ 14 మంది పూర్తయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడికి రాత్రి వచ్చింది, ఆయన పడుకొని నిద్రపోతాడు. ఇక ఇక్కడ సృష్టి అనేటువంటిది ఉండదు. ఇలా 2000 మహాయుగాల కాలం, 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజు అయితే, ఇలాంటి 30 రోజులు బ్రహ్మకు ఒక నెల అయితే, అలాంటి నెలలు 12 అయితే బ్రహ్మకు సంవత్సరం అయితే, అలాంటి సంవత్సరాలు 100 బ్రహ్మ యొక్క ఆయుర్దాయం పూర్తయిపోద్ది. ఇప్పుడు బ్రహ్మదేవుడి వయసు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు పూర్తయి మొదటి రోజు జరుగుతూ ఉంది. సరే, అంటే బ్రహ్మదేవుడికి కూడా పుట్టుక చావు ఉన్నది అనేటువంటి విషయం తెలియటానికే ఈ లెక్క మొత్తం కూడా. ఏమండి మాకు ఈ అంకెలన్నీ ఆడ గుర్తుంటాయి అంటే, మీకు గుర్తుండాల్సిందంటే అంకెలు కాదు, ఆయన కూడా చస్తాడు ఎప్పుడో ఒకప్పుడు, అది మనకు గుర్తుండాలి. ఇప్పుడున్నటువంటి బ్రహ్మగారు చచ్చిన తర్వాత మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తాడు. రాబోయే బ్రహ్మ ఎవరో తెలిసినా, రామాయణ కాలంలో హనుమంతుడు ఉన్నాడే ఆయన, మళ్ళీ వచ్చే బ్రహ్మ, కొత్త బ్రహ్మ ఆయన. అందువల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు. మనం ఎట్లయితే 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామో, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్త దేహాన్ని ధరించి ఎట్లయితే వస్తామో, ఆయన కూడా కొత్త బ్రహ్మ వచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మదేవుడి యొక్క జీవితం కూడా ఎంత దీర్ఘమైనటువంటిది అయినప్పటికీ కూడా అది కూడా ఎప్పుడో ఒకప్పుడు అంతమైపోయేటువంటిదే, అది కూడా అనిత్యమైనటువంటిదే, శాశ్వతమైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవటం కోసమే భగవానుడి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఎందుకనంటే మరి భగవానుడికి ఏమైనా సందేహం ఉందేమో, ఎవరైనా ఆ బ్రహ్మ భువనాల్లోక అనగానే బ్రహ్మలోకం వరకి ఉన్నటువంటిదనే అనుమానం ఏమైనా ఉందేమో, బ్రహ్మలోకంలో అంటే తిరిగి వచ్చే పని లేదు అనుకుంటారేమో. కాబట్టి బ్రహ్మలోకం కూడా తిరిగి వచ్చేది అని చెప్పడానికి బ్రహ్మ కూడా శాశ్వతంగా ఉండేవాడు కాదు అని తెలియజేయటం కోసమే బ్రహ్మ యొక్క కాలాన్ని ఇక్కడ మనకి లెక్కేసి చెబుతున్నారు. అందుకనే విజ్ఞుడైనటువంటి వాడు, వివేకం కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు అనిత్యమైనటువంటి లోకాలని కానీ ఆ లోకాల్లో ఉన్నటువంటి భోగాలను కానీ కోరుకోకుండా నిత్యమైనటువంటి కాలాతీతుడైనటువంటి ఆ పరమాత్మనే ఆశ్రయించాలి, ఆ పరమాత్మనే చేరుకోవాలి. సమస్తమైనటువంటి లోకాలు 14 లోకాలని కూడా, ఈ బ్రహ్మాండాన్ని కూడా కాలం మింగేస్తూ ఉంది. 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండాన్ని కాలం మింగేస్తూ ఉంది. ఆ కాలాన్ని మింగేసేటువంటి వాడు కాలాతీతుడైనటువంటి పరమాత్మ. అందుకని ఆయన కాలాంతకుడు, కాలానికి అతీతుడైనటువంటి వాడు, కాలానికి అతీతుడు, త్రికాలాతీతుడైన, 3 కాలాల్లో ఉండేవాడు, 3 కాలాలకు అతీతంగా ఉండేవాడు. మాండూక్యోపనిషత్తు చెబుతుంది ఈ మాట. 3 కాలాలకు అతీతంగా ఉండేటువంటి వాడు పరమాత్మ. అందుకే అతడు కాలాంతకుడు అని అన్నారు. అంటే లోకాలన్నింటినీ కూడా నశింపజేసి అన్నింటినీ కూడా తనలో దాచుకునేటువంటి వాడు. మరి నశించేటువంటి ఈ లోకాలను చేరుకోవటం కోసం మనం తాపత్రయపడకుండా నిత్యుడు, శాశ్వతుడు, మోక్షప్రదాత, ఆనంద స్వరూపుడు అయినటువంటి ఆ పరమాత్మనే ఆశ్రయించి మిగిలినటువంటి వాటి యందు విరక్తి కలిగి ఉండటమే ఈ కాలతత్వాన్ని ఎరిగినటువంటి వాడి యొక్క లక్షణం. అహోరాత్ర విదో జనాహ అని చెప్పారు. అహోరాత్ర విదో జన అంటే రాత్రింబవళ్ళు తెలిసినటువంటి వాడు, అంటే కాలతత్వం తెలిసినటువంటి వాడు. ఎవడు కాలతత్వం తెలిసినటువంటి వాడు, ఎవడు నిజమైనటువంటి జ్ఞాని అని అంటే, ఇదిగో ఈ కాలంలో పుట్టి కాలంలో పోయేటువంటి ఈ లోకాలకి వెళ్ళటం కోసం, లోకాలని చేరుకొని అక్కడ ఉన్నటువంటి సుఖాలు భోగాలు అనుభవించడం కాకుండా శాశ్వతమైనటువంటి పరమాత్మను చేరి ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అనేటువంటి భావాన్ని ఎవరైతే గ్రహించి ఉంటారో అటువంటి వాళ్ళు ఇక్కడ మనకి చెప్తున్నటువంటి కాలతత్వాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, వాళ్ళే అహోరాత్రాలను ఎరిగినటువంటి వాళ్ళు, వాళ్ళే కాలజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు.
అంటే దృశ్య ప్రపంచం యొక్క నశ్వరత్వాన్ని, నశించిపోయేటువంటిది ఈ దృశ్య ప్రపంచము, ఆత్మ శాశ్వతమైనటువంటిది అని తెలుసుకున్నటువంటి వాడే కాలజ్ఞానం కలిగినటువంటి వాడు, నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. దీన్ని బట్టి బ్రహ్మలోకం కూడా ఆద్యంతాలు కలిగిందే, కాలానికి లోబడి ఉండేటువంటిదే, నశించిపోయేటువంటిదే అని తెలుసుకొని బ్రహ్మలోకాన్ని చేరుకుందామని, అదే మోక్షమని ఎవరు కూడా భావించకూడదు. అజ్ఞానులు మాత్రమే అలా భావిస్తారు. ఎందుకనంటే మనకు అనేకమైనటువంటి సాంప్రదాయాల వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఈ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మలోకము, సత్యలోకం అని అంటారు దీన్ని. ఈ సత్యలోకానికి కనుక వెళ్ళినట్లయితే ఉపాసన ద్వారా సత్యలోకానికి వెళితే తిరిగి వచ్చే పని లేదు, అక్కడే బ్రహ్మగారితో పాటు ఉండి అక్కడ జ్ఞానాన్ని పొంది తిరిగి మనం ఆ బ్రహ్మతో పాటుగా పరమాత్మలో చేరిపోతాం అనేటువంటి భావన కలిగి ఉంటారు. ఇక వైష్ణవులైనటువంటి వాళ్ళు ఈ బ్రహ్మలోకాన్నే వైకుంఠమని భావిస్తూ ఈ వైకుంఠానికి కనుక పోయినట్టయితే ఇక తిరిగి వచ్చేటువంటి పని లేదు, ఎప్పుడు మనం వైకుంఠంలోనే ఉంటాం అని పాపం ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు. మరి శైవులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే కైలాసం, ఎప్పుడు కూడా పరమశివుడి యొక్క సాన్నిధ్యంలో ఉండటం, కాబట్టి తిరిగి వచ్చేటువంటి పని లేదు అని అజ్ఞానంతో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాగే శాక్తేయులైనటువంటి వాళ్ళు దీన్నే శ్రీపురం అని భావించి అక్కడికి కనుక వెళితే తిరిగి వచ్చేటువంటి పని లేదు, కాబట్టి అక్కడికి వెళ్ళి హాయిగా ఆనందంగా ఉందాం అనేటువంటి భావన వాళ్ళు కలిగి ఉంటారు. ఇదంతా కూడా అజ్ఞానమే అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే. ఎందుకని? నువ్వు జీవభావాన్ని వదలలేదు కాబట్టి. జీవభావాన్ని వదలకుండా ఏ లోకానికి పోతే ఉపయోగం ఏముంది? కాబట్టి ఏ లోకానికి పోయినా ఉపయోగం లేదు. చేదు సొరకాయని తీసుకొని, బాగా చేదుగా ఉన్నటువంటి సొరకాయని తీసుకొని ఏ నదిలో మునిగితే మాత్రం దాని చేదు పోద్దే. గంగలో మునిగిన, యమునలో మునిగిన, గోదావరిలో మునిగిన, కృష్ణలో మునిగిన పోతే కొట్టుకుపోవటమే కానీ నీలో ఉన్నటువంటి ఆ దోషం మాత్రం పోదు. అదే ప్రకారంగా మానవుడు తనలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో, ఈ జీవభావం అనేటువంటి దోషం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోకుండా ఏ లోకానికి వెళ్ళినా అక్కడ అనుభవిస్తే సుఖాలు భోగాలు అనుభవించవచ్చు, కానీ తిరిగి మాత్రం రావాల్సిందే అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు మీకు తెలుసు, వైష్ణవులైనటువంటి వాళ్ళు ఇదిగో మనం ఈ చక్రాంకితాలు కనుక అయినట్లయితే ఆ లోకానికి పోతాం, మనం ఇక్కడ దానికోసం ఏ పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుంటారు. మరి అనుకునేటువంటి వాళ్ళు జీవభావంలో ఉన్నారా లేరా? ఈ జీవభావంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ లోకానికి పోతే మాత్రం సరిపోయిన తర్వాత ఏ లోకానికి పోతే మాత్రం తిరిగి రావద్దు. పైన వాళ్ళు ఏం చెబుతారంటే మేము ఏమీ చేయక్కర్లేదు, ఈ చక్రాంకితాలు అయితే చాలు. మరి అయితే ఎట్లయ్యా? ఇది చూస్తారు, మమ్మల్ని రమ్మంటారు. చూడటానికి ఇది ఎక్కడ పడింది? శరీరం మీద పడింది. మరి దీన్ని ఇక్కడే కాల్ చేస్తున్నారు, బూడిద చేస్తున్నారు కదా, మరి అక్కడ చూపించడానికి నీకు ఏముంది? ఇక్కడ ఆ బూడిదలో చూసుకోమంటావా? అందువల్ల ఈ అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడకుండా ఎందుకని ఇవన్నీ పెట్టారు? ఎందుకని అంటే సామాన్యమైనటువంటి మానవుల్ని ఏదో విధంగా భగవంతుడి వైపు మళ్లించడం కోసం పెట్టినటువంటి వాటిని ఇదే నిజమనుకొని నమ్మి అజ్ఞానంతో ఇలా గనక కూరుకుపోయినట్లయితే వాళ్ళ యొక్క జన్మ వృధా చేసుకున్నట్టు అవుతుందనే విషయం మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ అజ్ఞానాన్ని వదిలిపెట్టి పరమాత్మనే ఆశ్రయించి జన్మరాహిత్యాన్ని, మోక్షాన్ని పొందటమే మానవ జీవితం యొక్క పరమ పవిత్రమైనటువంటి కర్తవ్యం అని గ్రహించి అందుకోసం కృషి చేయాలి, అందుకోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించేటువంటి వాడే జ్ఞాని, అలా ప్రయత్నించేటువంటి వాడే మహాజ్ఞాని అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఇప్పుడు ఇంతవరకు బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి లోకాలన్నీ తిరిగి వచ్చాయి. పరమాత్మను చేరుకుంటే ఇక తిరిగి వచ్చే పని లేదు, జన్మరాహిత్యం, మోక్షం అని చెప్పి, కాబట్టి మీరు పరమాత్మనే చేరుకోవాలి అనేటువంటి విషయం స్పష్టం చేశారు. ఆ తర్వాత బ్రహ్మలోకం కూడా తిరిగి వచ్చేటువంటిదే అని చెప్పి మనకున్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలేరు. అయితే మరి బ్రహ్మ యొక్క కాలాన్ని లెక్క వేసిన తర్వాత బ్రహ్మ చేసే పనుల్ని కూడా మనకి తెలియజేయబోతున్నారు తర్వాత వచ్చేటువంటి 2 శ్లోకాల్లో.
అంటే ఈ సృష్టి కార్యం మొత్తాన్ని కూడా బ్రహ్మదేవుడు ఎలా చేస్తున్నాడో, ఏ ప్రకారంగా సృష్టి జరుగుతుందో అనేటువంటి అత్యంత రహస్యమైనటువంటి విషయాల్ని తర్వాత 2 శ్లోకాల్లో చెప్పబోతా ఉన్నారు. వాటిని మనం రేపు చెప్పుకుందాం.